మనం ఉన్నది ఇప్పుడు కంపారిటివ్ వరల్డ్. ప్రతి దాన్ని కూడా ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుని ప్రతి దానికి అన్‌హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు అని. అటువంటి మైండ్ సెట్‌ని ఎలా మార్చుకోవాలంటారు? కంపారిజన్ చేసేవాళ్ళు వాళ్ళు ఒక జస్టిఫికేషన్ ఏమిచ్చుకుంటారంటే, కంపేర్ చేస్తేనే కదా కాంపిటేటివ్ వరల్డ్‌లో మనం సర్వైవ్ కాగలుగుతాము. కంపేర్ చేస్తేనే కదా మనం ఏ లెవెల్లో ఉన్నాం తెలుస్తుంది అనేసి. సో కంపారిజన్ చేయటం వల్ల మీరు అన్నట్టు అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ ఐ విల్ టెల్ యూ ద డిసడ్వాంటేజెస్. ది మోస్ట్ ఇంపార్టెంట్ డిసడ్వాంటేజ్ ఏంటిది అని అంటే, నెవర్ ఇన్ యువర్ లైఫ్ యుల్ బీ హ్యాపీ. ఎప్పుడు అసలు హ్యాపీనెస్ అనేది రాదు మీకు. మీరు కంపేర్ ఉన్న ఫీడ్స్ నీడ్స్ అన్ని వదిలేస్తారు, వాళ్ళకి అది ఉందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఉన్న దాన్ని ఆస్వాదించి దానికి ఆ హ్యాపీనెస్ అనేది త్రూ ఇట్ పొందకుండా, లేని దానికి వాడికి ఇంకా అది ఉంది, లేకపోతే నేను ఇంకా అవి చేయాలి అని అలాంటి దృష్టిలో పెట్టుకొని ఏంటంటే చాలామంది దే వేస్ట్ దర్ వాల్యుబుల్ టైం. వాళ్ళు అసలు చూడండి, ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఇవ్వకుండా, ఉన్నది ఎంజాయ్ చేయకుండా, ఏదో లేని దాని గురించి పరుగులు తీసి అల్టిమేట్లీ ఏమవుతుందంటే వన్ డే దే విల్ రియలైజ్ దట్ నా లైఫ్ అయిపోవచ్చింది, బట్ ఐ వాజ్ నెవర్ హ్యాపీ ఇన్ మై లైఫ్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది కంపారిజన్. అయితే కాన్స్టాంట్ కంపారిజన్ వల్ల యూ విల్ నెవర్ బీ హ్యాపీ. దట్ ఈస్ వన్ థింగ్. మీకు ఒక చిన్న ఎనెక్టోట్ చెప్తాను ఇక్కడ, లైక్ హౌ ది కంపారిజన్ థింగ్స్ వర్క్ అనేసి. నేను స్కూల్లో ఉన్నప్పుడు లైక్ ఐ యూస్ టు హ్యావ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మా మదర్ ఎప్పుడు కూడా వానితో కంపేర్ చేస్తూ ఉండేది అనమాట. మా ఇంటి దగ్గరనే ఉంటుంది. వాడిని చూసి నేర్చుకో, వానికి అన్ని మార్కులు వచ్చినాయి, నీకు ఇన్నే మార్కులు వచ్చినాయి అనుకుంటా. ఈవెన్చువల్లీ డిగ్రీ దాకా అయిపోయింది. వాడు డిగ్రీ తీసుకున్నాడు, నేను బీటెక్ తీసుకున్నాను. బీటెక్ 4 years, డిగ్రీ 3 years. థర్డ్ ఇయర్ అయిపోయేసరికి వాడికి ఎంఎన్సీలో జాబ్ వచ్చింది. ఇక మా అమ్మ నన్ను నడవడం స్టార్ట్ చేసింది. వాడు ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు, నువ్వు ఇంకా జాబ్ చేస్తాడు. అమ్మ నాది ఇంకా 3 years అయింది, 4th year ఇంకా మిగిలింది అని అంటే షీ వాజ్ లైక్, నాకు అదంతా సంబంధం లేదు, వాడు తక్కువ ఫీజు కట్టి ముందే జాబ్ తెచ్చుకున్నాడు, నువ్వు ఎక్కువ ఫీజు కట్టినా నీకు ఇంకా జాబ్ రాలేదు, వాజ్ హర్ నోషన్. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను అనమాట, ఇట్లా కాదు, వన్ ఫైన్ డే నేను వానికంటే బెటర్ పొజిషన్లో ఉండి మా అమ్మకి ప్రూవ్ చేయాలి నేను అనేసి ఐ వాజ్ డూయింగ్ దిస్ కాన్స్టెంట్ కంపారిజన్. ఆఫ్టర్ దాట్ నాకు జాబ్ వచ్చింది బీటెక్ తర్వాత, బట్ నా శాలరీ వాజ్ లెసర్ దెన్ హిస్ శాలరీ. అగైన్ ఐ డిడ్ మై ఎంబీఏ. తర్వాత నేను మళ్ళీ ఇలా చేసుకొని అల్టిమేట్లీ వెన్ ఐ న్యూ దట్ వానికంటే నేను బెటర్ స్టేజ్లో ఉండొచ్చు అనేసి నేను ఒక్కసారి కన్ఫర్మేషన్ కోసం అనేసి వాడికి కాల్ చేస్తే వాడు కాల్ కలవలేదు, వాడి ఫోన్కి కలవలేదు కదా అనేసి వాళ్ళ ఇంటికి ల్యాండ్లైన్ ఫోన్స్ ఉన్నప్పుడు, సో వాళ్ళ ఇంటికి ల్యాండ్లైన్కి ఫోన్ చేసి ఆంటీ ఎక్కడున్నాడు అని అడిగితే వాడు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడమ్మా, ఆస్ట్రేలియా సెటిల్ అన్నాడు. సో మళ్ళీ నాకంటే బెటర్ పొజిషన్లో ఉన్నాడు. దెన్ అగైన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ సర్టన్ థింగ్స్, స్టార్ట్ మై ఓన్ బిజినెస్. అండ్ అల్టిమేట్లీ నాకు తెలిసిన రోజు దట్ ఐ వాస్ డూయింగ్ బెటర్ దెన్ హిమ్ అనేసి ఫుల్ ఇట్లా ఛాతీ ఇట్లా ఫుల్ ఫెలాయించుకొని హ్యాపీగా ఉంటుంది. అసలు వచ్చి మళ్ళీ రాదు, ఏం తెచ్చినా ఎన్ని కోట్లు సంపాదించినా రాదు, రైట్? సో దాట్ డే ఫుల్ నేను ఏంటంటే ప్రౌడ్ మూమెంట్ వెళ్ళి ఇంటికి వెళ్ళి, అమ్మ నువ్వు ఇప్పుడు కాన్స్టెంట్లీ నువ్వు వాటితో కంపేర్ చేస్తావు కదా, ఈ రోజు ఐఎమ్ ఎర్నింగ్ మోర్ దెన్ హిమ్, ఐఎమ్ ఇన్ ఎ బెటర్ పొజిషన్ అమ్మ, ఇప్పుడు ఏమంటావు అనేసి. మా మదర్ రియాక్షన్ చెప్తా చూడండి. మా మదర్ షీ వాజ్ కటింగ్ వెజిటేబుల్స్, ఇట్లా అనుకుంటే ఇట్లా చూసి, అయితే ఏందిరా చింటూ గారు యూఎస్లో ఉన్నాడు, ఆడు 5 రోజులే పని చేస్తాడు, నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు, నువ్వు 6 రోజులు 7 రోజులు పని చేస్తున్నావు, బట్ స్టిల్ యు ఆర్ ఎర్నింగ్ లెస్ దెన్ చింటూ అనేసి నా కంపారిజన్ విత్ సమ్వన్ ఎల్స్. దట్ ఈస్ ద డే ఐ అండర్స్టూడ్ అండి. అంటే ఈ కంపారిజన్ కి ఎండ్ ఉండదు. బేసికల్లీ మనిషి ఆశకి అసలు హద్దు ఉండదు కదా, ఉండదు. సో ఆ రోజు నేను రియలైజ్ అయింది ఏంటంటే, నేను అంతా కష్టపడి ఒక X% కంటే బెటర్గా ఉన్నాను అని అంటే Y% తో కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. సో Y% కంటే బెటర్గా ఉన్నానంటే దెర్ ఈస్ అ Z%, రైట్? సో దీనికి కంపారిజన్కి ఎండ్ ఉండదు, మనం కంపేర్ చేసుకోకూడదు అని ఆ రోజు రియలైజ్ అయ్యాను. బట్ వన్ థింగ్ అండి, మీరు ఐ మీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఏమంటారంటే, కంపేర్ చేసుకుంటే కాంపిటేటివ్నెస్ వస్తుంది కదా, మనం ఎక్కడ స్టాండ్ అవుతున్నాం తెలుస్తుంది కదా అంటే, ఐ విల్ టెల్ యూ హూ టు కంపేర్ విత్. మీరు మందితో కంపేర్ చేసుకోకండి, జనాలతో కంపేర్ చేసుకోకండి. ఒక 3-4 months బ్యాక్ నా పొజిషన్ ఏంటి, ఇప్పుడు నా పొజిషన్ ఏంటి. సో కంపేర్ యూ విత్ యువర్ సెల్ఫ్, ఇంకోటితో కాదు. దెర్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్, ప్లీజ్ బీ హ్యాపీ, ఇంప్రూవ్మెంట్. అలా ఒక 3 months 6 months ఒక విండో పెట్టుకొని ప్రతి 3 months or 6 months ఒకసారి పాస్ట్తో కంపేర్ చేసుకోండి. మీ పాస్ట్తో మీరు కంపేర్ చేసుకోండి. బెటర్మెంట్ ఉంది అని అంటే ప్లీజ్ బీ హ్యాపీ, బెటర్మెంట్ లేదు అని అంటే థింక్ వై బెటర్. బేసిక్ గా చాలా మందికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు యూతో కంపేర్ చేసుకున్నా కూడా నేను ఇంత ఎర్న్ చేసా, ఇంకా చెయ్యాలి అన్న లోపల ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇంకా ఎక్కువ కాంపిటేటివ్గా చెయ్యాలి, వాళ్ళని మించి రీచ్ అవ్వాలని అనుకుంటారు, బట్ ఏది చేయరు మొత్తానికి. అంటే వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. అటువంటి వారికి ఏం చెప్తారు? ఒకటే, ఎందుకు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, ఎందుకు డిస్సాటిస్ఫైడ్గా ఉంటున్నారు అని అంటే, మనం ఇతరులతో కంపేర్ చేసుకున్నప్పుడు హ్యాపీనెస్ ఉండదు.
వెన్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ నాట్ పాజిటివ్ అండ్ హ్యాపీ, స్టేట్ ఆఫ్ మైండ్ హ్యాపీగా లేదు, పాజిటివ్గా లేదనుకోండి, మీరు చేసే పనికి వచ్చే రిజల్ట్స్ కూడా అట్లాగే ఉంటాయి, నెగిటివ్గానే ఉంటుంది. నేను హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. నేను హ్యాపీగా ఉండాలంటే నాతో నేను కంపేర్ చేసుకొని ఆ ప్రోగ్రెస్ని ఎంజాయ్ చేసుకుంటూ, నా దగ్గర ఉన్న రీసోర్సెస్ని నేను ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఎఫర్ట్స్ పెట్టాను అని అంటే నా ఎఫర్ట్కి తగ్గ రిజల్ట్ కూడా పాజిటివ్. ఒక సేయింగ్ చూసా, నీ బుద్ధి ఎలా ఉంటుందో నీ అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది. అబ్సల్యూట్లీ.